ఆదాయం తగ్గుతోంది, ఖర్చు పెరుగుతోంది. అప్పటికి చాలా ఖర్చుల్ని వ్యూహాత్మకంగా పక్కన పెట్టేసినా కూడా, గతంలో జగన్ ఉన్నప్పుడు ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు చొప్పున సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు పెట్టట్లేదు. కేవలం ఇప్పుడు ఇస్తున్నది రూ. 4,000 పథకం మాత్రమే. అది పెన్షన్ తప్పించి ఇంకేమీ ఇవ్వట్లేదు. ఆ దీపం పథకానికి సంబంధించి 3 గ్యాస్ సిలిండర్లంటే అందులో ఎంతమందికొచ్చింది, ఎంతమందికి రాలేదు చెప్పలేనంతటి పరిస్థితి ఉంది. కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అట్లాగే మహిళలకి ఇస్తాను 1,500 ఇవ్వట్లేదు. నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వట్లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులు ఆగిపోయినాయి. ఆరోగ్యశ్రీ ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. మరి ఏమి ఇయన్నీ అవుతున్నా 2,00,000 కోట్ల రూపాయలు అప్పులైపోయినాయి. పోనీ అప్పులతో ఏమన్నా మౌలిక వస్తువులు ఏమన్నా కల్పించామంటే ఏమీ లేదు. కడతన్న రోడ్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే. అలాగే అమరావతిలో కడుతున్నటువంటివి కూడా అటు దీనికి సంబంధించినటువంటి ప్రపంచ బ్యాంక్ అప్పులతో. ఎక్కడికెళ్ళిపోతున్నాయి ఈ డబ్బులనేది అర్థం కావట్లేదు. ఇంకొకటి కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయి? అమరావతి ఇప్పటికిప్పుడు పుంజుకునేసి కోట్లు సంపాదించి పెట్టదు. విశాఖపట్నం ఇప్పటికిప్పుడు పుంజుకునేసి కోట్లు సంపాదించి పెట్టదు. పోను పోను ఖర్చు పెరిగేది. ఉద్యోగం రిటైర్ అయిన వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందే. అదే సందర్భంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే. అయ్యి పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షన్‌లకు సంబంధించి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా చాలామంది వచ్చే ఏడాదికి దాదాపుగా 110% 1/10% అంటే 100లో 10 మంది రిటైర్ అయ్యే పరిస్థితులున్నాయి. రాబోయే 2 ఏళ్లలో. వాళ్ళకి డబ్బులివ్వాలా? ఇప్పుడు ఈ బకాయిలు తీర్చాలా? ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ పరిశ్రమకి 99 పైసలకి తెచ్చాం, రూపాయికి తెచ్చాం. ఆ తెచ్చిన పరిశ్రమ వచ్చేసి కోట్లు సంపాదిస్తుందంటే హైదరాబాద్‌కి ఇప్పటికి 50,000 కోట్ల లెక్క అక్కడ. ఏమి 1,50,000 కోట్లు, 2,00,000 కోట్లు రావట్లేదు. 50,00,000 కోట్ల రూపాయలకు పైగా ఏళ్ల తరబడి దానికి పోస్తే ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది 50,000 కోట్లు. 50,00,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ నుంచి వస్తుంది 50,000 కోట్లు ఆదాయం ఏడాదికి. అట్లాంటిది ఇక్కడెప్పుడు రావాలి ఆ స్థాయికి? మరి ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఇది అసలేమన్నా ప్లానింగ్ ఉందా? అదే $1,000,000 ప్రశ్న.